హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యము. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుణ్ణి సిరిని సేవింపలేరని చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు స్వయంగా యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధించి ఉన్నారన్నమాట. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మాత్రమే సేవించవాలని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. ఆయనను మాత్రము సేవింపవలెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. హల్లెలూయా. ఆయనను మాత్రమే సేవించవలెను. ఆయనను సేవించకుండా సిరిని సేవించొద్దు. సిరి అంటే డబ్బు, ధనము, బంగారు, ఈ లోక విలువైనటువంటిది చూస్తారు. ఈ లోకంలో అది విలువైనది చూస్తారు. దాన్ని నువ్వు సేవించొద్దు. దానికి నువ్వు బానిస కావద్దు. ఒక్క యజమానునికే నువ్వు దాసునిగా ఉండగలుగుతావు. ఇంకా ఈ ఇద్దరు యజమానులకు నువ్వు దాసుడిగా ఉండలేవు. ఎందుకంటే ఒకరిని ద్వేషించాల్సి వస్తుంది, ఒకరిని ప్రేమించాల్సి వస్తుంది. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరు యజమానులను సాటిస్ఫై చేయలేవు, సేవించలేవు అలాగా. కాబట్టి నువ్వు దేవునికి సేవించాలి తప్ప లోక ధనము, ధాన్యాలు, లోక సంబంధమైన ఈ యొక్క బంగారు, ఈ సిరిని నువ్వు సేవించొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది డబ్బుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, డబ్బుకి ఇచ్చినటువంటి విలువ దేవుని మాటలకు, దేవునికి ఇవ్వరు. దేవుని మాటలకు దేవునికి ఇచ్చేటువంటి వారుగా మార్చబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సేవించటము, ఆరాధించటము, పూజించటము, గణపరచటము ఆయనను మాత్రమే నువ్వు చేయాలి. అంతే తప్ప సిరిని నువ్వు అనుసరించి, సిరిని గణపరుస్తూ, సిరిని ఆరాధిస్తూ, సిరికి విలువ ఇస్తూ ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి ఎలా చేరుతావు? దేవుణ్ణి సేవించే వాళ్ళే అక్కడ చేరుతారు. దేవుని ఆరాధించే వాళ్ళే పరలోక రాజ్యం చేరుతారు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యంలో నిత్య ఆరాధన ఉంటుంది. దేవుని సంగమ, ఎలా ఉన్నావు నువ్వు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడు అన్నాడు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి దేవుడు సమస్తమును సమకూర్చి మేలుకు జరిగిస్తూ వస్తాడు. మీ అవసరతలు ఏమై ఉన్నావో అవన్నీ నాకు ముందే తెలుసు, నేను అవన్నీ కూడా మీకు అడగక ముందే వాటిని నేను అనుగ్రహించి ఉన్నాను అన్నారు. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి సేవిస్తే నీకు కావాల్సిన సిరి నీ వెంట వస్తుంది. నీకు ఏదైతే, ఎంత డబ్బు కావాలా, ఏది అవసరం ఉంది, ఏది నీకు ఆహారమా, తిండా, వస్త్రాలా, ఉండడానికి నివాసమా, ఏదైనా ఆయన ఇవ్వగలడు. దేవుని సంగమ, దేవుని నమ్మిన బిడ్డలారా, ప్రార్థన చేసుకునే వాళ్ళారా, బాప్తిసం తీసుకునే వాళ్ళారా, ఆదివారం ఆరాధనకు వెళ్ళకుండా ఆగిపోవద్దు. ఆ రోజున ఎంత డబ్బు వచ్చినా, ఆ రోజున ఎంత కూలీ వచ్చినా, ఎక్కువ కూలీ ఆదివారం ఇస్తామన్నా కూడా ఆరాధనకు ఆబ్సెంట్ కావద్దు. ఆరాధనకు ఆగిపోకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చేయాలి. ఆ కూలీ వద్దు, నాకు దేవుడు కావాలి. దేవుణ్ణి ఆరాధించడం, అందరం సంఘంగా కలిసి సమాజంగా కలవడం అనేది మానుకోవద్దని చెప్పినారు వాక్యంలో. కాబట్టి నేను దేవునికి మొదటి స్థానం ఇస్తాను. ఎందుకంటే దేవుడు సమస్తమును నీకు ఇవ్వగలడు. సిరి నీకు సమస్తం ఇయ్యలేదు. సిరి నీకు సమస్తమును సంపాదించి పెట్టలేదు. సిరి నిన్ను పరలోక రాజ్యం చేర్చలేదు. సిరి నీకు నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, సిరి నీకు దైవ సంబంధమైనవి నీకు అనుగ్రహించదు. సిరి దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన వాటిని నీకు అనుగ్రహించలేదు. అది ఈ లోకంలో ఒకవేళ సుఖాల కోసం, ఈ లోకంలో ఒక ధనవంతునిగా, లేదంటే ఈ లోకంలో అన్ని ఫెసిలిటీస్ కలిగించడానికి సిరి అవసరమేమో, కానీ దైవ సంబంధమైనవి అది ఇవ్వలేదు. లోక సంబంధమైన వాటిల్లో నీకు కొన్ని అవసరతలు తీర్చగలదేమో కానీ
దైవ సంబంధమైనవే నీకు అది ఇవ్వలేదు. ఎందుకంటే మనం అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే 18వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకియుడని అడిగాను. దేవుని సంగమా చూడండి, పరిశుద్ధాత్మ పేతురు యోహాను గారు తలలపైన చేతులు పెట్టినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని ఆనందిస్తున్నారు, చక్కబడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆత్మలో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. అది చూసిన ఈ గారడి సీమోను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేయాలా, ఏం చేసినాడు, ఏం చేయాలండి దైవ సేవకుల దగ్గర పోయి, అయ్యా నేను కూడా ఇలాంటి వరాన్ని పొందుకోవాలి, నేను కూడా ఇలాంటి అధికారాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలయ్యా అని అడిగి వాళ్ళు చెప్పిన మాటలు ఆలకించి నేర్చుకోవాల్సినవి నేర్చుకొని, సరి చేసుకోవాల్సినవి సరి చేసుకొని, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టుకొని పొందాల్సిన పరిశుద్ధాత్మను పొందుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సీమోను ద్రవ్యం పెట్టినాడంట. ద్రవ్యం పెడితేనే మరి వాళ్ళు ఏమన్నారు, ఎంత ధైర్యమో చూడండి, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకొందు అని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. చూస్తున్నారా దేవుని బిడ్డలారా, డబ్బు ఇచ్చి, వెండి ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి ఆత్మ సంబంధమైనవి సంపాదించలేము. ఆరాధించే వాళ్ళే, దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని ఆరాధించే వాళ్ళే, ఆయనకు తప్ప దేనికి కూడా మొదటి స్థానం ఇయ్యని వాళ్ళు ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధ బ్రతుకుతో పరిశుద్ధాత్మను పొందుకుంటారు, పరిశుద్ధతలో పాల్పంచుకుంటారు. అంతేకాని డబ్బులు ఇస్తే వచ్చే వరాలు కాదు ఇవన్నీ. దేవుని యొక్క వాక్యము ద్వారా నీ హృదయము శుద్ధి చేయబడి ఆ వరాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకుంటావు. ఆత్మ సంబంధమైన వరాలు ఏ వరమైనా అది ప్రభువు ఇస్తేనే. దేవుని సంగమా, చాలామంది ఎక్కడో పోయి ట్రైనింగ్ చేసి అక్కడ పోయి ఇక్కడ పోయి పరిశుద్ధాత్మను పొందుకుంటాం అనేది కాదు. నీవు నీ వెళ్ళే సంఘములో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. నువ్వు వాక్యాన్ని నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, పరిశుద్ధ బ్రతుకుతో నువ్వు ఉంటే, ఆ వాక్యము ద్వారా శుద్ధి చేసుకుంటూ సరి చేసుకుంటూ నువ్వు కన్నీరు విడిచి, అయ్యా నాకు పరిశుద్ధాత్మని యేసయ్యా అంటే ఆ ఆత్మ నీ పైకి వచ్చేస్తారు. ఆ ఆత్మ నీ తలపైన పావురం వలె, అలాగ ఒక మంచు వలె, అగ్ని వలె అలాగ దిగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకినప్పుడు నీ జీవితము ఒక నూతన బలముతో ముందుకు సాగుతుంది. జయించగలుగుతావు, వివేకం పొందుకోగలుగుతావు, జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. ప్రతి ఒక్క పరిస్థితుల్లో నువ్వు ఏ సమస్య వచ్చినా ఏం జవాబు ఇవ్వాలని ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ నీకు శక్తిని, బలాన్ని ఇస్తారు, నువ్వు మాట్లాడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునిని సిరిని సేవించలేరు. నిజం కదా, దేవునిని సిరిని సేవించలేరు. సిరిని సేవించి లోక సంబంధమైన అవసరతలు, సుఖాలు పొందుకోవచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైనవి పొందుకోలేరు. దేవుణ్ణి ఆరాధిస్తే పర సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన వరాలు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క సమాధానమును పొందుకుంటావు. లోక సంబంధమైనవి కూడా, భూలోక సంబంధమైనవి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమన్నా, మీరు అడగక ముందే నీ తండ్రికి అక్కర్లన్నీ తెలుసు, వాటిని మీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకున్నా, అల్ప విశ్వాసులు వాటి గురించి ఆలోచిస్తారేమో కానీ మీరు ఆలోచించాల్సిన అవసరము లేదు. కాకి పిల్లలు మరి కాకులకు ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు తప్పకుండా నీ దైనందిన జీవితంలో ఏదైతే అవసరం ఉందో ఆ అవసరతను తీరుస్తారు. కాబట్టి నువ్వు ఏ దాన్ని సేవించాలో ఈరోజు నేను నిర్ణయించుకో. చాలామంది డబ్బుకి ఇచ్చేటువంటి విలువ, ప్రాధాన్యత మరి దేవునికి ఇవ్వరు.
దేవునికి ఇవ్వరు. డబ్బును కాలుతో దొక్కుతారా అండి మీరు? డబ్బును కాళ్ళకడ పెట్టుకుంటారా? డబ్బును ఎక్కడో దాచిపెడతారు. డబ్బును ఎక్కడెక్కడో విలువైనదని చాలా గౌరవిస్తారు. అదే బైబిల్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. బైబిల్కి నువ్వు అటువంటి విలువ ఇస్తున్నావు, ఆ మాటలకు అటువంటి విలువ ఇస్తున్నావా? ఎక్కడంటే అక్కడ పెడతారు వాక్యాన్ని, ఎక్కడంటే అక్కడ పిల్లలకి ఇస్తారు. వాళ్ళు చించేస్తారు, కిందేస్తారు, మీదేస్తారు, తొక్కుతుంటారు. వాక్యము దేవుని మాట అది డబ్బు కంటే, అది ధనము కంటే, ఆస్తుల కంటే విలువైనది. అది చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రంగా దాన్ని పట్టుకొని జాగ్రత్త పెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజున మీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఒక్క యజమానునికి నువ్వు దాసుడుగా ఉండాలి. ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి. దేవుడా సిరే. ఇప్పుడు వాక్యం విన్నారు కదా, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి సేవిస్తే, యెహోషువ కూడా అదే అంటారు, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించదు. మీరు ఏ విగ్రహానికైనా వెళ్ళండి, కానీ నేను మాత్రం నా దేవుణ్ణే ఆరాధిస్తాను. మొదటి స్థానం దేవునికి ఇస్తే, దేవునికి నీ జీవితంలో అధికారం ఇస్తే, దేవుడు నీకు సమస్తమును సమకూర్చి మేలుకు జరిగిస్తాడు. అదే సిరికి నువ్వు, ధనానికి నువ్వు, లోక సంపాదనకు నువ్వు వెంటాడిపోతా వస్తా, దేవుణ్ణి పక్కన పెట్టి టైం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, దేవుని వాక్యం వినడానికి టైం లేదు, మోకాలు లేయడానికి టైం లేదు, కన్నీరు కార్చి దేవుని పాదాలకు తడిపే ఆ సమయం లేదు అంటే, ఇక నీకు ఆ సిరి లోక సంబంధమైన దీవెన ఇస్తుందేమో, ధనవంతుడిగానో, గౌరవవంతుడిగానో, అధికారవంతుడిగా చేయొచ్చేమో. కానీ పరసంబంధమైన ఏ దీవెన, పరసంబంధమైన ఏ నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము నీకు కలగదని ఈరోజు నిశ్చయంగా నువ్వు తెలుసుకొని, నువ్వు ఒక్కటే సెలెక్ట్ చేసుకో. నువ్వు దేవుని వెంబడించినావా, నీ వెంట సిరి వచ్చేస్తుంది అంతే. ఆమేన్. కాబట్టి దేవుణ్ణే సేవించండి, దేవుణ్ణే ఆరాధించండి. యేసుక్రీస్తు వారి చేసిన ఆ సిలువ యాగాన్ని మర్చిపోక, ఆయన ఇచ్చిన ఆ కాడిని ఎత్తుకొని ముందుకు సాగి దేవుని యొక్క సువార్తను నలుమూలలా ప్రకటిస్తూ దేవుణ్ణి ఆరాధించేవారుగా మీరు అందరూ మార్చబడుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలను ఇచ్చండి తండ్రి. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు గాక. నీకు మాత్రమే బిడ్డలై, నిన్ను మాత్రమే సేవించేవారై మార్చబడి, లోకంలో కొట్టుకొని పోకుండా రాకడకై సిద్ధపడేటువంటి వారుగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.